జై ఆర్సీఎం. ఆర్సీఎంలో ఏది ప్రత్యేకమో, ఇంకా అది ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. విజయం అంటే సాధారణంగా డబ్బు సంపాదించడం అని అర్థం. ఎవరైనా ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే వారు అంత విజయవంతమవుతారని భావిస్తారు. కానీ ఇదే ఏకైక కొలమానమా అని లోతుగా ఆలోచించండి. ఎవరైనా ఇతరుల ఆనందాన్ని తీసివేయడం, ఇతరుల ఆరోగ్యంతో ఆడుకోవడం, లేదా డబ్బు కోసం తమ ప్రియమైన వారిని అవమానించడం సరైనదేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అహంకారం లేదా దుష్ప్రవర్తనలో మునిగిపోయిన వ్యక్తిని కూడా విజయవంతమైన వ్యక్తిగా పరిగణించాలా? విజయంపై దృక్పథం బలహీనపడుతోంది. ఇంకా అందువల్ల ప్రజలు ఏ విధంగానైనా డబ్బు సంపాదించే నీచమైన వలయంలో చిక్కుకుంటున్నారు. ఇది సమాజంలో దుఃఖాన్ని పెంచుతుంది. కొంతమంది విజయం సాధించాలనే కోరికతో తప్పు పనులు చేస్తారు. మరికొందరు విజయం సాధించిన తర్వాత తప్పు పనులు చేస్తారు. ఆర్సీఎం సమగ్ర విజయానికి ఒక మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఆర్సీఎం డబ్బు సంపాదించడం తప్పు అని చెప్పదు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించడం ద్వారా డబ్బు సంపాదించడం తప్పు. ఇందులో జీవిత విలువలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ విలువలకు కట్టుబడి ఉన్నప్పటికీ ఒకరు డబ్బు సంపాదించవచ్చు. విలువలను కోల్పోవడం ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిజమైన ఆనందాన్నివ్వదు, కానీ విలువలతో సంపాదించిన డబ్బు నిజమైన ఆనందాన్నిస్తుంది. డబ్బు సంపాదించడం వల్ల భౌతిక అవసరాలు తీరుతాయి. అది మనసుకు క్షణికమైన సంతృప్తినిస్తుంది, కానీ ఆత్మోద్ధరణ అనేది విలువ ఆధారిత జీవితంలో ఉంటుంది. ఆత్మ యొక్క ఉద్ధరణ నిజమైన విజయం. కాబట్టి సమగ్ర విజయం అనే పదం చాలా ముఖ్యం. ఆర్సీఎంలో ప్రతి అభివృద్ధి ఈ పదాన్ని దృష్టిలో ఉంచుకుని జరిగింది. మీరు దాని ప్రాడక్ట్ శ్రేణిని, దాని అన్ని విధానాలు, అభ్యాసాలు, ఆపరేటింగ్ సూత్రాలు, విద్యా వ్యవస్థ మొదలైన వాటిని చూసినా మీరు ఈ ప్రతిబింబాన్ని చూస్తారు. అదనంగా ఈ లక్ష్యం కోసం పనిచేయడం వల్ల వ్యక్తులు సమాజ సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఆర్సీఎం యొక్క ప్రాణ్గీత్ ఆర్సీఎం యొక్క అద్దం. ఒక వ్యాపారం అనేక విలువలతో ఎలా పనిచేయగలదో ఆర్సీఎం నిరూపించింది. కాబట్టి మీరందరూ సమగ్ర విజయానికి ఆరాధకులు కావాలని మేము పిలుపునిస్తున్నాము. ఈ పదాన్ని ఉపయోగించండి, తరచుగా పునరావృతం చెయ్యండి. తద్వారా విజయం అనే అపోహ నుండి సమాజాన్ని కాపాడవచ్చు. సమగ్ర విజయం. జై ఆర్సీఎం.